తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రతినిత్యం ఏవో సందేహాలు వస్తూనే ఉంటాయి, కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. అది మానవ సహజమమ్మా. అంతేనా? సందేహం లేని దేహం లేదు అక్కడ. అది నిజమే, దేహం ఉండనే ఉంటుంది. ఈ దేహానికి ఆ సందేహాలు ఉండనే అదే అంటే ఉంటాయి. సందేహం లేని దేహమే ఎక్కడ ఉండదు. అయితే ఒకటి నాకు నిజమే కదా అని అనిపించింది. ఏంటంటే పూజ సామాన్లు ఏమైనా తెచ్చినప్పుడు అండి, లేకపోతే వేరే ఏమైనా కూడా దేవుడి ఫోటోలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఒత్తుల ప్యాకెట్ తీసుకుంటే కనుక శివపార్వతుల ఫోటో, అమ్మవారిదో, కృష్ణుడిదో, ఏదో ఒక దానిపైన ఇలా దేవుడు ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాక పడేస్తే దోషమేమో అలా అని పెట్టి ఉంచలేక ఇన్ని మొత్తం పోగు చేసి ఒక డబ్బాలో దాస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళని అలా చేస్తాం? ఏం చెయ్యాలి వాటిని అసలు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఏం చేయమంటారు? మన జనాలు ఏది చెప్పినటువంటి దాంట్లో వంకల్ని వెతకడంలో మంచి 1 నుంచి 100 స్థానంలో కూడా వీళ్ళే ఉంటారు. ఇప్పుడు దీపావళి వస్తుంది కదా, లక్ష్మీ ఓట్లు నేనిండి కాల్చా అని కాలుస్తారు కదా. ఇక్కడ ఎవరి బొమ్మ ఉంది అంటే, ఈ మాట నేను ఎందుకున్నానంటే అండి, ఈ అగరవత్తుల మీద వీటి మీద ఉన్నవి నేనైతే నీళ్ళలో పడేయమని చెప్పేస్తా. నీళ్ళల్లో వేసేయమంటారా? అంటే కింద పడేస్తే తొక్కేస్తారు కనుక నీళ్ళల్లో పడేయమని చెప్పేస్తా. దాని మీద దేవుడి బొమ్మలు ఉన్నాయి కదా, నీళ్ళలో పడేయమని నేను ఎలా చెప్తారండి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ గురించి దృష్టిలో ఉంచుకొని లక్ష్మీ ఓట్లు కాలుస్తారు కదండి, దాని మీద ఎవరి ఫోటో ఉంది? లక్ష్మీ అమ్మవారిదే. దీపావళి రోజు నాడు ఎవరికి అర్చన చేస్తున్నారు? లక్ష్మీదేవి. దేనికోసం అర్చన చేస్తున్నారు? లక్ష్మీ కోసం. ఎవరిని కాలుస్తున్నారు? మరి ఈ ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి మనిషికి. అవును. అంటే ఇక్కడ రూపాంతరం భవతి మంగళ దేవతాయా అంటే అతను వ్యాపారం చేసుకోవాలి. అతను వ్యాపారం చేసుకోవడం కోసం భగవంతుని అడ్డు పెట్టుకున్నాడు, భగవంతుడు ఫోటోలు పెట్టాడు, ఎదు పెట్టేసాడు, అయిపోయింది. నువ్వు కొనుక్కున్నావు, దీపారాధన చేసేసావు, అగరబత్తులు వేసేసావు, ఆ డబ్బా నువ్వు దాచుకున్నావు. ఎన్ని దాచుకున్నావు? ఏం చేస్తావు? అదే ప్రశ్న. 100 దాచావు, చెదల పడుతుంది, ఏం చేస్తావు? 1 నేను నీటిలో వేసేయమంటా, 2 నేనైతే అగ్నికి ఆహుతి చేస్తా. ఓ, అలా చేయొచ్చండి. అగ్ని అంటే ఎవరండి? దేవుడేగా. అంటే మన భావన. అగ్నిహోత్రం జుహోతి 1 నీళ్ళలో పడేయమంట, 2 అగ్నిహోత్రంలో వేయమంట. అగ్నిహోత్రం జుహోతి యదేవ కించ. మీలాగా నాలా కదండి, ఆయనకి స్వార్థం లేదు. మీరు 1 కోటి రూపాయలు పెట్టి హోమం చేయండి, ఇలా వేలు పెడితే మీకు కాలుతుంది. ఈయన 1 కోటి రూపాయలు పెట్టి హోమం చేశాడు కాబట్టి ఈయనకి మనం వేడి తగలగొట్టడం లేదుగా. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, మనకు 1,00,000 రూపాయలు ఇచ్చి కాస్త వ్యవహారం చేస్తే చాలా గొప్పవాడు, ఆయన విడిగా కుర్చీలో కూర్చోబెట్టండి, మిగిలిన వాళ్ళ కింద కూర్చోబెట్టని అంటారు. ఆయనకి అది లేదు కదండి. అగ్నిముఖావై దేవాహ, ఈ 2 ఏదైనా చేయొచ్చమ్మా. ఈ రెండిట్లో ఏదైనా 1 నదిలో వేసేయచ్చు. దీనికి మీకు నేను సరైన ప్రశ్న కొట్టేస్తానమ్మా. ఇటువంటి వాటికి అసలు జనాలు ఏది అవసరము ఏది అనవసరమో విషయం వదిలేసేసి అనవసరమైన విషయాన్ని పట్టుకొని దాని మీద భూతత్వం పెట్టి చూస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేసాను అనుకోండి, కొత్త రకమైన ఆలోచనలు. ఇప్పుడు మీరు అన్నారు అగరవత్తుల మీద ఇవన్నీ వస్తాయి, మరి ఇవేం చేయాలండి? పడేయచ్చా? నీళ్ళలో పడేయండి. నీళ్ళలో పడేయటం ఏంటండి? దేవుణ్ణి. ఓకే. అగ్నిహోత్రంలో పడేయండి. దేవుని అగ్నిహోత్రంలో పడేయటం ఏంటండి అన్నారు. ఓకే, బాగా. కాశీ వెళ్తున్నారుగా, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అని చెప్పి ఎంతో గొప్పగా అనుకుంటున్నాగా. ఆ నదికి వెళ్ళినప్పుడు మీరు స్నానానికి ఎట్లా వెళ్తున్నారు? తొక్కుకుంటూనే వెళ్తున్నారు కదా నదిని. మరి దిగేటప్పుడు కాలుతో తొక్కుతూనే వెళ్తున్నాం కదండి, తలకిందులుగా వెళ్ళట్లేదుగా. అంటే కొన్నిట్లకి అసలు దీనికి సంబంధాలు ఉండవు, కొన్ని ఆచరించడమే విధానం. ఆచరణ కొన్ని చెయ్యకపోతేనే అనర్థాలు, కొన్ని ఆచరణ చేస్తే అనర్థాల నుంచి బయటపడతాం. ఎట్లా? ఇవన్నీ ఏం చేస్తారు? అగ్నిహోత్రంలో నేనైతే వేసేయమన్నా, మీకు పాపం ఉందనుకునేది నాకు వస్తుంది. ఎందుకంటే అగ్నిహోత్రుడు దేవతే కదండి, కాదా? నీరు పంచభూతాలలో 1, అగ్ని పంచభూతాల్లో 1. పంచభూతాల్లో కలిపేమంటున్నాం వాటిని. ఇంట్లో పెట్టుకొని దాన్ని ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. ఎంతో ఈ ప్రశ్న మీరు కాదు, పూర్వం చాలామంది అడిగారు, ఇంట్లో చాలా యంత్రాలు ఉన్నాయండి, ఏం చేయాలి? నీళ్ళలో తీసుకుని మధ్యలో వదిలేసేయండి, చక్కగా పాడైపోయిన ఫోటోలు ఉంటాయి, వదిలేసేయండి.
ఇవన్నీ కూడా చాలా అనకూడదు కానండి. అసలు ఈ ధర్మ సందేహాలే కాదు, అవును, అంతేనా? అసలు దీన్ని ధర్మ సందేహం అంటానికి కూడా వీల్లేదు. అంటే చిన్న చిన్న వాటికే భయాలు పెట్టేసుకుంటారు అట్లా. ఇందాక చెప్పా కదమ్మా, ఏదైతే అనవసరమో దాని గురించి కూపీలాగి దాని గురించి ఏమున్నాయో అని మన సమయం మొత్తం వృధా చేస్తాం. అసలు దేనికి సంబంధం లేనివి, దేనికి సంబంధం లేని విషయాలు. నిజం చెప్పాలంటే ఈ వచ్చే అగరత్తులవి పెట్టడానికి కూడా వీల్లేదు. ఇవన్నీ కెమికల్సే కదండి. ఇప్పుడు అది కూడా ఒక సమస్య. మనం మొన్నటి వరకు తయారు చేసాం చక్కగా ఈ ధూమ్ స్టిక్స్ లాగా, మన దగ్గరగా 18-19 రకాల మూలికలతోటి అవి మేము ఇంట్లో పెడుతూ ఉంటాం. మరి ఇప్పుడు ఊదుబత్తులు వస్తున్నాయి. మరి నేను అడుగుతా, దేవుడికి పెట్టినటువంటి పూలమాలలు ఆ నిర్మాల్యం నుంచి తీసేసి ఇప్పుడు ఊదుబత్తులు చేస్తున్నారు. మరి అది మరి భగవంతుడికి ఎలా, ఒకసారి వాడిందే కదా, దాంతో మళ్ళీ చేస్తున్నప్పుడు ఎలా వాడతామని అడుగుతా. దీనికి రకరకాల సందేహాలు. వద్దు, నువ్వు నెత్తికి అర్చన చేసుకుందాం అనుకున్నా మనస్సు పెట్టి అర్చన చేసుకో. వీటి మీద అనవసరమైన దృష్టి పెట్టి ఏం జరుగుతుంది, జరిగేది ఎట్లాగో జరుగుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు. ఏదో ఇదేదో చేస్తే అదేదో జరుగుతుందేమో తెలిసి తప్పు చేయొద్దు కదా అని ఒక భయం, అంతే. అమ్మా, ఇక్కడ తప్పు అనేటువంటి దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. మనం తెల్లవారు లేచిన తర్వాత భూమిని నడవటం తప్పే కదా, భూస్పర్శ పాదాలు ఉండకూడదు. మరి అందుకనే ఋషీశ్వరులు కానీ వీళ్ళందరూ పావుకోళ్ళు వేసుకుంటారు. మనం చెప్పులు ఎలా అయితే వేసుకుంటామో పావుకోళ్ళు వేసుకుంటారు, అంటే డైరెక్ట్గా భూస్పర్శ తగలకూడదు అని చెప్పి. మరి తెల్లవారు లేచిన కానీ చేసేవన్నీ నీవే కదా. ఏవి దోషమో ఏది దోషభూయిష్టం కానిదో ఉన్నాయి ప్రతి ఒక్కటి. దాని గురించి దోషభూయిష్టం కాని దాని గురించి మీరు అబ్జర్వేషన్ చేసుకొని దాని గురించి ఆలోచన చేసుకొని ముందుకెళ్ళండి. ఈ అగరబత్తులు ఉన్నాయి, ఈ బెట్ట మీద దేవుడు ఉన్నాడు, దీన్ని ఏం చెయ్యాలి, దీన్ని అటక మీద పెట్టాలా, పెట్లు భద్రంగా పెట్టాలా, ఇన్నున్నాయింది, దీన్ని ఏం చెయ్యాలండి, అసలు ఇది దేనికి ఇవి? ఇవన్నీ ఆలోచించే ముందు లక్ష్మీవారు అవుట్లు ఎందుకు పేరుస్తున్నా ఆలోచిస్తున్నావా? అదే ఆలోచిస్తే అసలు నీకు దీని గురించి నీకు వ్యవస్థ రాదు, నీకు అర్థమైపోతుంది. అది ఆలోచించినప్పుడు ఇవి ఆలోచించి ఉపయోగం ఏంటి అంటే, ఇవి కాల్చేయండి అయ్యా, నీళ్ళలో పడింది అంటే దేవుడు కదండినా. అమ్మవారిని చక్కగా రూపం వేసి నిలబెట్టి ఇట్లా ఎక్కడి నుంచి డబ్బులు పడతాయి కిందంత డబ్బులు ఉంటే అమ్మవారు ఇలా ఉంటుంది, పేలుస్తున్నావా? అప్పుడు నీకు ఆలోచన రావట్లేదా? నా నోటోంచి ఇలానే వస్తాయమ్మా. అంటే ఇవి ఎలాంటి పరిస్థితుల్లో సరే ఇవి సందేహాలు అంటాను, కానీ దేనికి ఉపయోగం లేదు. కానీ ఇవి పట్టుకొని కోడిగుడ్డుల మీద ఏకలు బీగుతారంటారు చూసారండి, అలా చేస్తూ మనిషి తన జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. కాబట్టి అటువంటి వాటి నుంచి బయటకు వచ్చేసేసి ఏది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసు అంతవరకే. వీటి జోలికి వెళ్ళి సమయాన్ని 1 నిమిషం వృధా చేసుకున్నా తిరిగి రాదు. అవసరమైన దాని గురించి నువ్వు గంట సేపు వెచ్చి ఆ గంట నువ్వు దాని మీద సమయాన్ని వెచ్చించేందుకు అది నీకు 10 రకాలుగా ఉపయోగపడుతుంది. దీని మీద 1 నిమిషం వృధా చేసినా నువ్వు ఎంత చేసినా ఆ నిమిషం నీకు రాదు. ఇదైతే నేను చెప్తానమ్మా. అది చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలు గురుగారు.